జనవరి 2025లో మేషరాశి వారికి స్త్రీ పురుషులకు ఉద్యోగం, ఆర్థిక స్థితి, వ్యాపారం, ప్రేమ, వివాహం, ఆరోగ్యం, విద్య, వైవాహిక జీవితంతో పాటు జనవరిలో గ్రహ సంచారం ఎలా ఉంటుందో తెలుసుకుందాము వీడియోలో. పాయింట్లోకి వెళ్దాము. మీ రాశికి 5వ ఇంటి అధిపతి అయిన సూర్యుడు ఈ నెల 14వ తేదీ వరకు 9వ ఇల్లైన ధనుసు రాశిలో సంచరించి ఆ తర్వాత 10వ ఇల్లైన మకర రాశిలోకి వెళ్తాడు సూర్యుడు. బుధుడు వచ్చి మీ రాశికి 3వ మరియు 6వ ఇంటి అధిపతి అయిన బుధుడు ఈ నెల 4వ తేదీ వరకు 8వ ఇల్లైన వృశ్చిక రాశిలో సంచరించి ఆ తర్వాత 9వ ఇల్లైన ధనుసు రాశిలోకి ప్రవేశిస్తాడు. తిరిగి ఈ నెల 24వ తేదీన 10వ ఇల్లైన మకర రాశిలోకి వస్తాడు ఆయన. శుక్రుడు వచ్చి మీ రాశికి 2వ మరియు 7వ ఇళ్లకు అధిపతి అయిన శుక్రుడు ఈ నెల 28వ తేదీ వరకు 11వ ఇల్లైన కుంభరాశిలో సంచరించి ఆ తర్వాత 12వ ఇల్లు తన ఉచ్చ రాశి అయిన మీన రాశిలోకి వస్తాడు. కుజుడు వచ్చి మీ రాశికి మరి 8వ ఇంటి అధిపతి అయిన కుజుడు వక్రగతుడే ఈ నెల 21వ తేదీ వరకు తన నీచ రాశి మరియు 4వ ఇల్లు అయిన కర్కాటక రాశిలో సంచరించి ఆ తర్వాత 3వ ఇల్లు అయిన మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. గురుడు మీ రాశికి 9వ మరియు 12వ ఇల్లుకు అధిపతి అయిన గురువు వక్రగతుడే ఈ నెలలో కూడా 2వ ఇల్లైన వృషభ రాశిలోనే ప్రయాణం కొనసాగిస్తాడు. శని మీ రాశి నుండి 10వ మరియు 11వ ఇల్లుకి అధిపతి అయిన శని ఈ నెలలో కూడా 11వ ఇల్లైన కుంభరాశిలో ప్రయాణం కొనసాగిస్తాడు. రాహువు 12వ ఇల్లైన మీనరాశిలో ఈ నెల కూడా ఉంటాడు. కేతువు 6వ ఇల్లైన కన్యా రాశిలో ఈ నెల కూడా ప్రయాణిస్తాడు. ఉద్యోగస్తులకు జనవరిలో 2025లో ఎలా ఉంటుంది అంటే ఈ నెల మీకు బాగుంటుందండి. మీరు చేపట్టిన ప్రతి పనిలో పురోగతి చూస్తారు మీరు, మరియు మీ సహోద్యోగుల నుండి కూడా మద్దతు అయితే ఉంటుంది. మీ ఆలోచనలు మీకు మరింత పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడతాయి. వృత్తిపరంగా మీరు మెరుగుదల చూస్తారు. మీ పై అధికారులు కూడా మద్దతు ఇస్తారు మీకు. ఈ నెల మొదటి భాగంలో ఒక ప్రయాణ సూచన అయితే ఉంది. మీరు ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్నట్లయితే ఈ నెల 15వ తేదీ తర్వాత దానికోసం ప్రారంభించవచ్చు. విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది లేదా విదేశాలు వెళ్ళడానికి మార్గం కూడా కనిపిస్తుంది మీకు. ఈ నెల 3వ వారం వరకు కుజుని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి కొన్నిసార్లు ఆవేశానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయాల్లో వీలైనంత వరకు సమయం పాటించండి మరియు ఎదుటివారి మాటలను అర్థం చేసుకోవటం చాలా మంచిది. అంతేకాకుండా కొన్నిసార్లు మీకు వచ్చే పేరు కానీ గుర్తింపు కానీ అనుకున్నంత స్థాయిలో రాకపోవటం కానీ లేదా వేరే వాళ్లకు రావటం వలన కొంత అసహనానికి గురయ్యే అవకాశం ఎక్కువ. అయితే ద్వితీయార్థం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమస్య మిమ్మల్ని ఎక్కువగా బాధించదు. ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది అంటే ఆర్థికంగా ఈ నెల మిశ్రమ ఫలితాలు. కుజుడు 4వ ఇంటిపై సంచరిస్తుండటంతో ఖర్చులు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఇల్లు మరియు వాహన సంబంధ విషయాల్లో ఎక్కువగా డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అయితే మీ ఆదాయంలో కూడా పెరుగుదల కనిపిస్తుంది కాబట్టి ఈ ఖర్చులు మీకు పెద్దగా సమస్యగా ఉండవు. పెట్టుబడుల కోసం ఈ నెల అనుకూలం కాదు మీకు. కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే కుటుంబ జీవితం మంచిగా ఉంటుంది. మీ పిల్లల్లో ఒకరు వారి రంగాల్లో విజయాన్ని అయితే సాధిస్తారు. ఇది మీరు గర్వంగా అనిపిస్తుంది మీకు. మీ జీవిత భాగస్వామి నుండి మంచి మద్దతు ఉంటుంది. జీవిత భాగస్వామి వృత్తిపరంగా కూడా బాగా మెరుగుదల ఉంటుంది. మీ తండ్రి ఆరోగ్యం మెరుగుపడటం ప్రారంభమవుతుంది. ఈ నెల ప్రథమార్థంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్ర దర్శనం చేయడం లేదా దైవ దర్శనం చేసుకోవడం చేస్తారు. మీ పిల్లల ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు వారి కారణంగా ఆనందాన్ని అయితే పొందే అవకాశం ఎక్కువ. ఆరోగ్య స్థితి ఎలా ఉంటుంది అంటే ఆరోగ్యపరంగా అయితే సామాన్యంగా ఉంటుంది. కుజగ్రహ సంచారం అనుకూలంగా లేకపోవటం వల్ల నరాలు మరియు జీర్ణ సంబంధిత ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశం ఎక్కువ. సరైన సమయంలో సరైన ఆహారం తీసుకోవడం మరియు విశ్రాంతి తీసుకోవడం ఆరోగ్య సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది. కుజుని దృష్టి 7వ ఇంటిపై ఉండటం వలన జననేంద్రియాలు లేదా కడుపుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ప్రథమార్థంలో మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. అయితే ఈ నెల అంతా గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికి కూడా వాటి నుంచి తొందరగా బయటపడే అవకాశం ఎక్కువ మీకు. వ్యాపారస్తులకి జనవరిలో ఎలా ఉంటుంది అంటే వ్యాపారస్తులకు ఈ నెల మంచి సమయం అండి. వారి వ్యాపారం మరింత ప్రజాదరణ పొందే అవకాశం ఎక్కువ మరియు ఎక్కువ మందికి కూడా చేరుతుంది. మీరు అనేక మంది నుండి మద్దతు పొందగలుగుతారు. మీరు పెట్టుబడి గురించి ఆలోచిస్తున్నట్లయితే తదుపరి నెలలో లేదా చివరి వారం వరకు వేచి ఉండాలి మీరు. అయితే కుజుని దృష్టి 7వ ఇంటిపై మరియు
11వ ఇంటిపై ఉండటం వలన కొన్నిసార్లు లాభాల్లో తగ్గుదల ఉండటం, లేకపోతే వ్యాపార భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడటం కానీ జరగవచ్చు. ఈ సమయంలో కొంచెం ఓపిక పట్టండి. ఇక విద్యార్థులకు ఎలా ఉంటుంది అంటే, విద్యార్థులకు మంచి సమయం అండి. కానీ మీ చదువు నిర్లక్ష్యం చేయవద్దు మరియు ఇతర విషయాల్లో ఎక్కువ సమయం వ్యయం చేయొద్దు మీరు. ఇది రాబోయే రోజుల సమస్యను కలిగిస్తుంది. మీ విద్య మరియు పరీక్షలపై ఎక్కువ దృష్టి పెట్టడానికే ప్రయత్నించండి. వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అంటే, హనుమాన్ చాలీస చదవటం లేదా విష్ణు స్తోత్రం వినటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేస్తే చాలా మంచిది. వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి.